హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. దిస్ ఇస్ రిడిక్యులస్. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అండర్ 1000 రూపీస్లో 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో బెస్ట్ మౌసెస్, బెస్ట్ ఇన్ ద సెన్స్ నేను టెస్ట్ చేసి చెప్పట్లేదు, మనకి ఏవైతే రేటింగ్స్ ఉంటాయో రేటింగ్లో ఏవైతే బెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర అయితే ఉన్నాయి. చాలా కష్టపడి అరేంజ్ చేశాను, ఇవైతే పడిపోయాయి. బట్ ఎనీవే, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ఈ వీడియో ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏది బెటర్ మౌస్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కువ ప్రైస్ కూడా కాదు, మీకు 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉన్న అన్ని బ్రాండ్స్ నుంచి లెనోవో, డెల్, హెచ్పి, లాజిటెక్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్లో ఉన్నాయి. ఫస్ట్లీ వీటన్నిటి అన్బాక్సింగ్ అయితే చేస్తాను నేను. ఎక్కువ టైం అయితే తీసుకున్నాను అన్బాక్సింగ్లో. అన్ని వైర్లెస్ మౌస్లో కూడా మనకి కామన్ థింగ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, అది మనం ఎట్లాగో చదవం. అండ్ రైట్ నెక్స్ట్ మనకి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఒక డాంగిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, బ్లూటూత్ డాంగిల్. ఎందుకంటే ఈ బడ్జెట్ ప్రైస్ అంటే మనకి ఆబ్వియస్గా బ్లూటూత్ కానీ డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉండదు, ఆబ్వియస్లీ మీకు డాంగిల్ అయితే కనెక్ట్ చేస్తారు. దట్స్ ఇట్. ఇక మౌస్ అయితే ఉంటుంది, అంత మించి మీకు బాక్స్లో సపరేట్గా అయితే ఏమైతే ఉండవు. ఫస్ట్లీ మనం ఇది వచ్చేసి లాజిటెక్ నుంచి M235 అనమాట. దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. మన దగ్గర ఎటువంటి నైఫ్స్ అయితే లేవు. ఒకసారి మనకి ఇందులో ఒక పేపర్ యూజర్ మాన్యువల్ అని చెప్పొచ్చు, ఇదైతే ఇచ్చారు. ఇది యాజ్ యూజువల్ అన్నింటిలో కామన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ మౌస్. లోపల చూసినట్టయితే మీకు యాజ్ యూజువల్గా అన్నిటికున్నట్టే డాంగిల్ అయితే ఉంటుంది. దీన్ని మీరు సిస్టమ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఎనివే, దీన్ని పక్కన పెట్టేద్దాం, ఇంకో మౌస్ అయితే చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డెల్ మౌస్, డెల్ WM136. దీన్ని కూడా ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసేద్దాం. అన్నిట్లో సేమ్ అయితే ఉంటుంది, మీకు చూపెట్టాల్సింది ఏం లేదు. వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. లాజిటెక్ B170 సేమ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ మనకి డెల్ WM118. దర్ ఇస్ ఎ డెల్ మౌస్. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి HP S500. ఇది వర్స్ట్ అన్బాక్సింగ్. HP వైర్లెస్ మౌస్ X200. సేమ్ పేపర్ మాన్యువల్. రైట్ నెక్స్ట్ లాజిటెక్ M331 సైలెంట్. పేపర్ మాన్యువల్. నెక్స్ట్ లెనోవో 530 వైర్లెస్ మౌస్. And the last one, what is this? Lenovo 300 wireless mouse. You will get tough stuff. Then finally, that's it friends. ఇదే అన్బాక్సింగ్. వన్ ఆఫ్ ది వర్స్ట్ అన్బాక్సింగ్ నాకు తెలుసు, బట్ ఇంతకు మించి స్లోగా చేస్తే మనకి ఈ అన్బాక్సింగ్ ఈరోజు అవ్వదు, మీకు చూడడానికి కూడా విసుగు అయితే వస్తుంది. టోటల్గా మీరు చూసినట్లయితే మన దగ్గర మొత్తం 9 మౌసెస్ అయితే ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఈ 9 మౌసెస్ అనేది నేను ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేయకుండా మీకు రివ్యూ అయితే షేర్ చేసుకోలేను కదా. ఖచ్చితంగా కొద్ది రోజులు కాకపోయినా అట్లీస్ట్ 1 డే వీటన్నిటిని యూజ్ చేసి మీకు అండర్ 1000 రూపీస్లో ఏ బడ్జెట్లో ఏది తీసుకోవచ్చు అనేది క్లారిటీ అయితే ఇస్తాను. ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని దీన్ని యూజ్ చేశాక మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. కమర్షియల్ బ్రేక్ కదా, కమర్షియల్ బ్రేక్లో ఇక్కడ ఎలా జరిగిందో మన అన్బాక్సింగ్ అనేది ఒకసారి బిహైండ్ ద సీన్ చూపిస్తాను. ఓ మై గాడ్, యూ కెన్ లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ రిడిక్యులస్. ఓ మై గాడ్, ఇంత వర్స్ట్ అన్బాక్సింగ్ ఇప్పుడు చూసారా? బట్ ఎనీవే, రివ్యూ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్లీ నేను వచ్చేసి మీకు మౌసెస్ 7 ఉన్నాయి కదా, మొత్తం అరేంజ్ అయితే చేశాను. మీకు 9 నుంచి నెంబర్ 1 ర్యాంక్ వరకు అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను ఏదైతే ఇప్పుడు ర్యాంకింగ్ ఇస్తున్నానో, ర్యాంకింగ్ అనేది ప్రైస్తో అయితే సంబంధం లేదు, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీద ర్యాంకింగ్ ఇస్తున్నాను. ఆ తర్వాతకి వీడియో అంతా అయిపోయినాక మీకు అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్, అంటే మీకు వాల్యూ ఫర్ మనీ ఏదనేది సెకండరీ టేబుల్ ఒకటేసి మీకు అక్కడైతే చూపిస్తాను. ఫస్ట్లీ 9th పొజిషన్లో కనుక మనం చూసినట్లయితే డెల్ నుంచి డెల్ WM118 అనమాట. మీకు ఇక్కడ బీ రోల్స్ చూపిస్తున్నాం కదా, మీరు చూడొచ్చు. ఇది దీంట్లో ఫస్ట్గా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే
సో బేసిక్గా మనం డెల్ కానీ హెచ్పి కానీ కొంచెం బ్రాండెడ్ కాబట్టి మనకి ఓ ట్రస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా పర్చేజ్ చేసే ముందు అవే బెటర్ ఉంటాయని చెప్పేసి మనం మోస్ట్లీ పర్చేజ్ చేస్తుంటాం. బట్ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మోస్ట్లీ దానికి రివర్స్లో అయితే జరగబోతుంది. డెల్ది ఇది బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మీకు అంత గొప్పగా అయితే లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ రేటింగ్ వైజ్గా ఇస్తుంటాను చూడొచ్చు. నన్ను అడిగినట్లయితే అవుట్ ఆఫ్ 5కి నేను 3 అయితే ఇస్తాను నేను బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినా సరే సేమ్ అంతే. మీకు కంఫర్ట్లో కూడా మీకు అంత గొప్ప కంఫర్ట్ అయితే లేదు ఆబ్వియస్లీ. అంటే ప్రైస్ పాయింట్ని ఎవ్రీథింగ్ మీరు కన్సిడర్ చేసినా సరే మీకు అంత గొప్పగా అయితే లేదని అయితే చెప్పగలను. సో కంఫర్ట్ పరంగా చూసినా సరే నేను 3 అయితే ఇస్తాను. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది డీపే ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చే ప్రతి ఒక్క దాంట్లో మనకి మినిమం 1000 డీపే అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 1000 డీపే ఉంటుంది. బట్ కాకపోతే మీరు ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తారో అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఎందుకంటే కింద ఏదైతే మీకు టిప్స్ ఇస్తారు కదా, ఇవి కొంచెం రబ్బరైజ్డ్గా ఇస్తే బాగుండేది. వేరే వాటిలో మనకి స్మూత్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇందులో కొంచెం మనకి ఏదైతే ఉందో ఇది కొంచెం ప్లాస్టిక్ ఫీలింగ్ ఉంటుంది. ఓవరాల్గా మీకు కూడా ఇదంతా కూడా మీకు చాలా చీప్ ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది చేతులు పట్టుకోగానే. అదైతే నేను ఇనీషియల్గా అయితే నోటీస్ చేశాను. అండ్ మీకు క్లిక్కీ సౌండ్తో వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు ఒకే ఒకటి సైలెంట్తో వస్తుంది. ఇదైతే మీకు క్లిక్కీ సౌండ్తో వస్తుంది. 9th పొజిషన్లో అయితే పెడతాను నేను దీన్ని ఖచ్చితంగా. ఓవరాల్గా ఇక రేంజ్ విషయానికి వచ్చినట్లయితే రేంజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి. రేంజ్ మాత్రం మీకు 13 మీటర్స్ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఉన్న వాటిలో అన్నింటిలో కల్లా కంపేర్ చేస్తే హైయెస్ట్ రేంజ్ వచ్చింది ఇదే మీకు. అంటే మీకు 13 మీటర్స్ వరకు కూడా ఇది మీకు ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 750 రూపీస్కి అయితే వస్తుంది. 9th పొజిషన్లో అయితే ఇది ఉంటుంది మనకి. అండ్ 8th పొజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే డెల్ నుంచి అనమాట మనకి మళ్ళీ డెల్ మనకి WM126 అనమాట. ఇది కంపేర్ టు దానికంటే ఇది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఓకే అని చెప్పొచ్చు. మీకు మరీ అంత గొప్పగా అయితే లేదు కానీ బట్ మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినా సరే మీకు ఇది వచ్చేసి కొంచెం కంపేర్ టు దీనికంటే మీకు కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా నేను బిల్డ్ క్వాలిటీ పరంగా చెప్పాలంటే మాత్రం 3 అయితే ఇస్తాను నేను అవుట్ ఆఫ్ 5. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం మీకు 3.5 అయితే ఇస్తాను. అండ్ ఇక దీని యొక్క డీపే విషయానికి వచ్చినట్లయితే మనకి 1000 డీపే అయితే ఉంటుంది. సో మీరు యూజ్ చేసేటప్పుడు మీకు మరీ దీనంత వర్స్ట్గా అయితే ఉండదు. కొంచెం మీకు ఇక్కడ రబ్బరైజ్డ్గా అంటే ఒక క్లాత్ టైప్లో ఇచ్చారన్నమాట. మేబీ అక్కడ ఏదో పేపర్ లాగా ఉంది. సో కొంచెం పర్లేదని చెప్పాలి యూజ్ చేసేటప్పుడు. అండ్ రేంజ్ విషయానికి వచ్చినా సరే మీకు రేంజ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అప్రాక్సిమేట్లీ మీకు 9 మీటర్స్ వరకు అయితే వస్తుంది. బట్ ప్రైస్ అనేది కొంచెం హైగా అవుతుంది. 950 రూపీస్ అయితే ఉంది. 950 రూపీస్కి వాల్యూ ఫర్ మనీయా కాదని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని నేనైతే 8th పొజిషన్లో అయితే పెడతాను. సో ఒకవేళ మీరు డెల్ నుంచే కావాలనుకుంటే తీసుకోమని చెప్తాను కానీ అదర్వైజ్ మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ రైట్ నెక్స్ట్ 7th పొజిషన్లో కనుక మనం చూసినట్లయితే హెచ్పి నుంచి అనమాట. హెచ్పి X500 ఇది మీకు. సో ఇదైతే ఉంటుందన్నమాట. ఇక దీని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో నేను ఎక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుందని చెప్పాలి. అండ్ హెచ్పీలో నాకు నచ్చింది ఏంటంటే మీరు మూవ్ చేసేటప్పుడు కూడా మీకు మీకు అంత వర్స్ట్గా అయితే ఉండదు, కొంచెం స్మూత్గా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ కంఫర్ట్ విషయంలో కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ నా రేటింగ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో బిల్డ్ క్వాలిటీ అయితే నేను 4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అదే మీకు కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే మీకు 3.5 అయితే ఇస్తాను. అండ్ దీని యొక్క డీపీఏ చూసినా సరే మనకి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బట్ రేంజ్ విషయాలు మాత్రం నాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. 7 మీటర్స్కి మించి అయితే ఇది మీకు రేంజ్ అయితే రావట్లేదు. ఆబ్వియస్లీ అది కూడా స్ట్రైట్ లైన్లో ఉంటేనే వస్తుంది. మీకు వాల్స్ ఏమైనా హిట్ అయితే ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు 7 మీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ మీకు వైర్లెస్ మౌసెస్ అంటే మనకి మోస్ట్లీ మనం పీసీ దగ్గరలోనే వాడుతుంటాం కాబట్టి రేంజ్ అనేది పెద్ద ఇష్యూ కాదనేది అయితే నా ఫీలింగ్. అండ్ ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 750 రూపీస్ అయితే ఉంటుంది. సో నేనైతే దీన్ని 7th పొజిషన్లో అయితే పెట్టాను. అండ్ ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం 6th పొజిషన్ చూసినట్లయితే లాజిటెక్ నుంచి మీరు చూడొచ్చు. లాజిటెక్ ఇది మోడల్ నెంబర్ B110 ఏమో ఉంటుంది మనకి ఇది. సో ఇదైతే పర్లేదు ఖచ్చితంగా. మోడల్ నెంబర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. B170 అనమాట. సో మీకు ఇది కొంచెం బెటర్ అయితే ఉంది. 6th పొజిషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా ఉంటుంది. నేను చెప్పే అన్ని మౌసెస్లో కల్లా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అంటే మీకు లాజిటెక్ బ్రాండ్ నుంచే. ఈచ్ అండ్ ఎవ్రీ మౌస్లో కూడా మీకు ఏదైతే సైడ్ గ్రిప్ ఉంటుందో సైడ్ గ్రిప్ అంతా కూడా మీకు రబ్బరైజ్డ్ మెటీరియల్ అయితే ఉంటుంది. చాలా బెటర్ గ్రిప్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ కూడా కొంచెం బెటర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ వైజ్గా మాత్రం మీకు ఏదైతే ఇది ఉందో చాలా బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. నేనైతే అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇది బేస్డ్ ఆన్ పర్సన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది మీకు. ఒకవేళ మీరు చిన్న పాము ఉందంటే మాత్రం మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా పర్లేదు. బట్ ఓవరాల్గా నన్ను ఒక రేటింగ్ ఇవ్వంటే మాత్రం నేను అవుట్ ఆఫ్ 5 నేను 4 అయితే ఇస్తాను. అండ్ ఇక దీని యొక్క డీపీఐ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి అప్ టు 11 మీటర్స్ వరకు అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేసింది. 11 మీటర్స్ దాటితే ఇది మీకు ఎక్కువగా అయితే పని చేయలేదు.
అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసినట్లయితే ఇంట్రెస్టింగ్లీ మనకి ఇది 650 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. సో అకార్డింగ్ టు ప్రైస్ ఖచ్చితంగా బెటర్ అని అయితే చెప్పొచ్చు, కన్సిడర్ చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు. అండ్ నేను ఓవరాల్ రేటింగ్ అయితే ఇస్తాను కదా, ఓవరాల్ రేటింగ్ ఇచ్చినప్పుడు అయితే మీకు ఇది సెకండ్ పొజిషన్లో ఉంటుంది. నా బెటర్ పిక్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎనివే ఆ రేటింగ్ ఇచ్చాక మీరు వాల్యూ ఫర్ మనీ తీసుకుంటారా లేదంటే బెటర్ వన్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్లో చూసుకున్నట్టయితే మనకి లెనోవో నుంచి లెనోవో 300 మౌస్. అండ్ దీని ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మీకు 690 రూపీస్ అయితే ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ ఇక దీని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే పర్లేదు, బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు ఆబ్వియస్లీ. అండ్ అవుట్ ఆఫ్ 5కి మీరు 4 అయితే ఇస్తాను నేను బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇది బేస్డ్ అని, ఇది కూడా మీకు కాంపాక్ట్ మౌస్, చిన్న హ్యాండ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ పెద్ద వాళ్ళకి కూడా ఎవరికైనా కాంపాక్ట్ మౌస్ కావాలి, చిన్న మౌస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ అయితే 3.7 ఇస్తాను. ఒకవేళ మీకు కాంపాక్ట్ మౌస్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు కంఫర్ట్ లెవెల్ అనేది 4 అయితే ఇవ్వగలనమాట. అండ్ ఇక మీ దీని యొక్క డిపిఐ చూసినట్లయితే మనకి ఇది 1200 DPI అయితే ఉంటుంది, 1000 DPI అయితే ఉంటుంది అనమాట. మీకు ఇది ఖచ్చితంగా డిపిఐలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు మూవింగ్ చేసేటప్పుడు కూడా మీకు చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మరి ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక రేంజ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇది 10 మీటర్స్ వరకు అయితే పనిచేస్తుంది అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నా పిక్ వచ్చేసి ఇది మీకు 5th పొజిషన్లో అయితే ఉంటుంది. ఇక 4th పొజిషన్లో చూసినట్లయితే మనకి HP నుంచి అనమాట, HP X200. ఇది చాలా బెటర్ అని అయితే అనిపించింది నాకు ఆబ్వియస్గా. సో దీని ప్రైస్ చూసినట్టయితే మనకి అరౌండ్ 900 రూపీస్ అయితే ఉంటుంది. ఎప్పుడు మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది 850 నుంచి 950 వరకు. అండ్ దీంట్లో మెయిన్గా సో మోర్ ఎవర్ బిల్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడే ముందు దీని యొక్క డిపిఐ గురించి మాట్లాడదు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మౌస్లో కల్లా హైయెస్ట్ డిపిఐ మీకు ఇది 1600 డిపిఐ అయితే వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు ఈ డిపిఐ అనేది చేంజ్ చేసుకోవచ్చు, 800, 1200 అండ్ అలానే మీకు 1600 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఏదైతే మౌస్ ఉందో లెఫ్ట్ అండ్ రైట్ 2 క్లిక్స్ని ఇట్లా పట్టుకుని ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేసినట్లయితే మీకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు మోడ్స్ నుంచి. ఖచ్చితంగా డిపిఐ పరంగా అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుందని చెప్పాలి. ఖచ్చితంగా పర్లేదు, మీకు అవుట్ ఆఫ్ 5 4 స్టార్ అయితే ఇస్తాను నేను. అదే మీకు కంఫర్ట్ విషయానికి వచ్చినా సరే కంఫర్ట్లో కూడా మీకు బెటర్ కంఫర్ట్ అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. ఒకవేళ మీ చేయి చిన్నగా ఉందంటే మాత్రం దీనికైతే వెళ్ళమాకండి. మీ చేయి కొంచెం పెద్దగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా బెటర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. 4 స్టార్ అయితే ఇస్తాను నేను ఖచ్చితంగా, మీ హ్యాండ్ కనుక కొంచెం పెద్దగా ఉన్నట్లయితే. అండ్ ఇక రేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. అప్ టు 8 మీటర్స్ అయితే వస్తుంది. 8 మీటర్స్కి మించి అయితే మీకు దీని యొక్క రేంజ్ అయితే లేదు. వీళ్ళు క్లెయిమ్ చేయడం 10 మీటర్స్ అంటున్నారు కానీ అంత అయితే రావట్లేదు. ఖచ్చితంగా మీరు మీ దగ్గర 900 బడ్జెట్ ఉందనుకుంటే మాత్రం HP లాంటి బ్రాండ్ నుంచి కావాలంటే మాత్రం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ ఇక థర్డ్ పొజిషన్ చూసినట్టయితే మనకి లాజిటెక్ నుంచి లాజిటెక్ M235 అయితే ఉందన్నమాట. సో ఇది కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఒకటే చెప్పగలుగుతున్నాను, ఎవరైతే చిన్న కాంపాక్ట్ మౌస్ కావాలనుకుంటారో ఇందాక మీకు ఆ బ్రాండ్స్లో కాకుండా మీకు బెటర్ వన్ కావాలనుకుంటే మాత్రం కాంపాక్ట్ మౌస్ దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు. సో ఓవరాల్గా చాలా సాలిడ్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో అయితే మీకు ఈజీగా దీనికైతే నేను 4.5 స్టార్ అయితే ఇస్తాను. ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది బేస్డ్ అప్ ఆన్ యూ, ఎందుకంటే కాంపాక్ట్ మౌస్ కాబట్టి నేనైతే 4 స్టార్ అయితే ఇస్తాను. కానీ బట్ ఓవరాల్గా బేస్డ్ ఆన్ మీ హ్యాండ్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. ఖచ్చితంగా చిన్న హ్యాండ్స్ అయినా బాగుంటుంది, పెద్ద హ్యాండ్స్ కూడా కొంతమందికి నాలాంటి వాళ్ళకి చిన్న మౌస్లు అంటే ఇష్టం, అట్లాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో దానికి కూడా నేను 4 స్టార్ అయితే ఇస్తాను. అండ్ డిపిఐ విషయానికి వచ్చినట్లయితే మనకి 1000 డిపిఐ అయితే వస్తుంది. అండ్ మీరు మూవ్ చేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక రేంజ్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు క్లెయిమ్ చేసిన 10 మీటర్స్ రేంజ్ అయితే మనకి ఇందులో అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ కనుక చూసినట్లయితే మనకి 800 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. 800 రూపీస్లో మీరు ఒకవేళ మంచి కాంపాక్ట్ మౌస్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ దీన్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ నెంబర్ 2 మౌస్ వచ్చేసి మనకి లెనోవో నుంచి లెనోవో 530 అనమాట. సో ఎందుకు ఇది సెలెక్ట్ చేశానంటే మాత్రం మీకు ఓవరాల్గా మీకు చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మీకు మూవబిలిటీ మాత్రం మూవ్ చేసేటప్పుడు మీకు కింద ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వీళ్ళు గ్రిప్ అనేది కింద స్ట్రిప్స్ కింద అవి చాలా బెటర్ అయితే ఉంటాయి, మీకు చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సైడ్స్ అంతా కూడా టాప్లో మీకు కొంచెం నార్మల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇందులో నాకు ప్రాబ్లం అనిపించిన దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ డిజైన్ వీళ్ళు మ్యాగ్నెటిక్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మీరు బ్యాటరీ అనేది ఇక్కడైతే ఇన్సర్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో వీళ్ళు తెచ్చిన డిజైన్ అయితే ఎప్పుడైతే మనకి ఇలా పెట్టేస్తామో ఈజీగా ఇక్కడ మనకి బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మ్యాగ్నెటిక్ డిజైన్. కొద్ది రోజుల తర్వాత కూడా మనకి ఆ మ్యాగ్నెటిక్ పవర్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అదొకటే ప్రాబ్లం అనిపించింది, కానీ అంతకు మించి ది బెస్ట్ అయితే ఉంటుంది. మీకు కంఫర్ట్ చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఆబ్వియస్లీ. అండ్ మీకు డిపిఐ చూసినట్లయితే మనకి ఇది అరౌండ్ 1200 డిపిఐ అయితే వస్తుంది. సో డిపిఐలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు నోటీస్ చేయలేదు. అండ్ రేంజ్ ఒకటి మీకు జస్ట్ 8 మీటర్స్ వస్తుంది. 8 మీటర్స్కి మించి మీకు రేంజ్ అయితే రాదు, అదొకటైతే చూసుకోండి. అండ్ ఇక ఓవరాల్ దీని ప్రైస్ చూసినట్లయితే మనకి 930 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రైస్ మ్యాటర్ కాదనుకుంటే మాత్రం ఇది మీకు 930 రూపీస్లో మంచి పిక్ అనేది చెప్పుకోవచ్చు. మీ బడ్జెట్ 900 అయితే. అండ్ ఇక ఫైనల్ వన్ అందరు వెయిట్ చేసేది నెంబర్ 1 మౌస్.
సో ఇది వచ్చేసి అండర్ 1000 రూపీస్ అయితే కాదు, నేను పర్చేస్ చేసినప్పుడు 1000 రూపీస్ ఉంది, కానీ బట్ రైట్ నో మనకి అమెజాన్లో చూస్తే అరౌండ్ 1050 1099 అయితే ఉంటుంది అనమాట. ఒక 100 రూపీస్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ మీకు నన్ను సజెషన్ అడిగితే అన్న బెస్ట్ మౌస్ చెప్పన్న అండర్ 1000 రూపీస్లో నెంబర్స్ అయితే చెప్పొద్దు, ఏదైనా ఒకటి సజెస్ట్ చేయాలంటే మాత్రం నేను దీని అయితే సజెస్ట్ చేస్తాను. ఇది లాజిటెక్ M331 అనమాట. ఇది ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మీకు. నేను చెప్పిన వాటిలో అన్నింటిలో కల్లా సో 5కి 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు మీరు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే. సైడ్ అంతా కూడా మీకు రబ్బర్ గ్రిప్ అయితే ఉంటుంది మీరు చూసినట్లయితే, అండ్ టాప్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎక్సలెంట్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు ఇట్లా ఊపినా సరే సౌండ్ రాదు. సో డెల్లో ఎవరైతే మౌస్లు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే 1-2 సార్లు ఆలోచించండి, ఎందుకంటే మీకు బిల్డ్ క్వాలిటీ అనేది వర్స్ట్గా ఉంది, చాలా వర్స్ట్గా. సో అదైతే నేను ఆల్రెడీ నోటీస్ చేశాను. ల్యాప్టాప్స్లో పాపులర్ బ్రాండ్ కదా అని చెప్పేసి మనం డెల్ హెచ్పీలు చూసుకుంటే మాత్రం వర్కౌట్ అయితే అవ్వదు. ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే అంత బాగోదు. అండ్ ఇక దీంట్లో బిల్డ్ క్వాలిటీ చెప్పాను కదా, టాప్ నాచ్ అయితే ఉంటుంది మీకు. 5కి 5 స్టార్ అయితే ఇవ్వగలను. అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆబ్వియస్లీ ది బెస్ట్ కంఫర్ట్ మీకు ఉన్న వాటి అన్నింటిలో కల్లా. మీకు ఏదైతే థంబ్ ఉంటుందో థంబ్ ఫింగర్ మీకు ఇలా పెట్టినప్పుడు రెస్ట్కి అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా మీకు కంఫర్ట్లో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఒకటైతే నోటీస్ చేయండి, మీకు ఇది కేవలం ఎవరైతే రైట్ హ్యాండర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండర్ అనుకుంటే మాత్రం ఇది మీకు సెట్ కాదు. మేము చెప్పిన అన్నీ కూడా మీరు 2 హ్యాండ్స్తో వాడచ్చు, బట్ ఇది ఓన్లీ మీకు రైట్ హ్యాండర్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు అన్నమాట. సో అదొకటైతే చూసుకోండి. కంఫర్ట్లో 5 స్టార్ ఇస్తాను నేను, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బిల్డ్ క్వాలిటీలో 5 స్టార్ అయితే ఇస్తాను. అండ్ ఇక DPI విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 1000 DPIతో వస్తుంది. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు మూవ్ చేసేటప్పుడు అయితే స్మూత్ ఎక్సలెంట్ స్మూత్గా ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక రేంజ్ విషయానికి వచ్చినట్టయితే రేంజ్ మనకి 10 మీటర్స్ అని చెప్పారు. ఈజీగా 10 మీటర్స్ అయితే వస్తుంది మీకు. అండ్ స్ట్రైట్ లైన్లో ఉంటే మాత్రం మీకు 11 మీటర్స్ కంటే ఎక్కువ కూడా మీకు రేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ కనుక చూసినట్లయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అమెజాన్లో చూసినట్లయితే 1099 రూపీస్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా ఇది నా పిక్స్. అండ్ మీకు ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పానో ఆర్డర్లో చెప్పింది ఏంటంటే ఓన్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మాత్రమే. ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, నాట్ అబౌట్ ఎక్కడ కూడా నేను ప్రైస్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. మీ బడ్జెట్కి అకార్డింగ్ టు ఇప్పుడు నేను బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇక్కడ మీకు టేబుల్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ర్యాంకింగ్స్. ఇవి వచ్చేసి మీకు ఓవరాల్గా ఎటువంటి మీకు మనీతో సంబంధం లేకుండా సింపుల్గా బెటర్ వన్స్ ర్యాంకింగ్ అనమాట. ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, 1000 రూపీస్ మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఈజీలీ గో ఫర్ దిస్ వన్. సో లాజిటెక్ M331, లేదన్నా నా దగ్గర 900 ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు లెనోవో 530 దీనికైతే వెళ్ళిపోండి. అండ్ ఇక X200 కూడా మీరు HP X200 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మంచి స్మాల్గా ఉండాలి బెస్ట్ వన్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ లాజిటెక్ M235 అనమాట ఇది. సో దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 అయితే నా పిక్స్. అండ్ రిమైనింగ్ వాటిలో మీ బడ్జెట్ అకార్డింగ్ టు చూసి అయితే పర్చేజ్ అయితే చేయండి. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైందని అయితే నాకు కూడా అర్థమైంది. ఇప్పటివరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇటువంటి మౌసెస్ అన్ని కూడా బెటర్ డీల్స్లో వచ్చినప్పుడు మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో అక్కడ కనుక జాయిన్ అయినట్టయితే మీకు ఎలక్ట్రానిక్ డివైసెస్కి సంబంధించినవి కానీ అన్నిటికి సంబంధించిన మీకు బెటర్ డీల్స్ అయితే వస్తాయి. ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇట్లాంటి వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. మోస్ట్లీ మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఇప్పుడు మీకు మోస్ట్లీ ఇంతకు మించి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో బెస్ట్ స్టార్ రేటింగ్ ఉన్నాయి అయితే లేవు. అన్నీ తెచ్చి టెస్ట్ చేసి మీకు బెటర్ అని అయితే చూపించాను కదా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అలా చూపెట్టాలంటే మాత్రం మీ సపోర్ట్ అయితే అవసరం. ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.